రామ్ రామ్, జై శ్రీరామ్, జై మాతాది, జై భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై సెల్ మోహిత్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే శ్రీ కుమ్మరి లక్ష్మి మిట్టి గణపతి వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసినాం. సో అన్న వాళ్ళు అయితే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు అయితే ఇస్తారు. సో స్టార్టింగ్ లో చెప్పిస్తున్నా, నాకు కూడా చాలా ఇష్టం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు. సో దానికోసం అయితే ఎపిసోడ్ అయితే దీనికి వచ్చేసిన స్టార్టింగ్ నుంచి థర్డ్ ఎపిసోడ్ అనమాట ఇది. అండ్ మన పిల్లర్ నెంబర్ వచ్చేసి 822 మెట్రో పిల్లర్ నెంబర్. సో దానికి సర్వీస్ రోడ్ నుంచి అయితే లోపల లైన్ వస్తుంది. ఒకసారి అయితే డౌన్ అయితే కాంటాక్ట్ చేసుకోండి, అన్న అయితే అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తాడు. సో లోపల పోదాం, అన్న ద్వారానే మొత్తం తెలుసుకుందాం. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకి విగ్రహాలు ఉన్నాయి. ఈసారి చాలా బ్యూటిఫుల్ ఫేస్. సరే, లాస్ట్ టైం కన్నా ఇంకొక 50% అయితే ఫేస్ అయితే ఇంక్రీజ్ చేసిన అన్న వాళ్ళు. సో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అన్న అయితే లోపల తెలుసుకుందాం. సో అన్న అయితే ఇక్కడ ఉండు. రామ్ రామ్ అన్న, జై శ్రీరామ్. నమస్తే. సో డాన్ అన్న చాలా మంచి పని చేస్తాడు ప్రతి ఒక్క ఇయర్, మనకు అందరూ తెలిసిందే. సో అన్న చెప్పాలి ఏమేమి వర్క్స్ ఈసారి, ఏం ఈ ఎపిసోడ్ లో ఏం అప్డేట్ ఉంది ఈసారి? ఎపిసోడ్ ఏం లేదు, యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా సెడ్ అనమాట. లాస్ట్ ఇయర్ అక్కడ సైడ్ ఉన్నది. ఇక్కడ బగాయత్ లో అదే సెడ్ కు బ్యాక్ సైడ్ ఉన్నాము. ఓకే, ఈ లక్ష్మీ మట్టి గణేష్. ఓకే అన్న, మీరు ఉప్పల్ నుంచి వస్తుంటే 822 పిల్లర్ నెంబర్ దగ్గరకు వచ్చి ఆగి చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ రోడ్ కనబడుతుంది, బగాయత్ రోడ్. ఓకే, ఆ రోడ్ ఏమడి ఒక 100 మీటర్స్ వస్తే నా సెడ్ అనేది మీకు కనబడుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే మా దగ్గర చిన్న ఉడక అవైలబుల్ అనేటువంటి ఉడక ఉన్నాయి అనమాట. అంటే ఇళ్లలో, ఆఫీసుల్లో ఇక్కడ హోల్సేల్ అనమాట. హోల్సేల్ పాయింట్ ఉడక ఇవ్వడం ఉడక జరుగుతుంది. సో హోల్సేల్ కూడా వీరి సైజ్ అయితే మీరు డీల్ చేస్తున్నారు? హోల్సేల్ ఉడక చిన్న వాటికి ఉడక మొత్తం హోల్సేల్, అన్ని 0 సైజ్ నుంచి 4 feet వరకు ఇక్కడ మొత్తం హోల్సేల్ ప్రైస్ ఇవ్వడం ఉడక జరుగుతుంది. అన్న ఒక్కసారి అయితే ఇవన్నీ చూపిస్తున్నా వ్యూవర్స్ కి. సో చిన్న సైజ్ లో కూడా ఇన్ని డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి మనకు. సో చూసుకోవచ్చు. ఎన్ని 6 inches నుంచి అన్న? 6 inches నుంచి మనకు 4 feet వరకు ఇక్కడ డై గణేష్ అనేటువంటి ఉంటాయి, అన్ని ఈకో ఫ్రెండ్లీ గణేష్. సో ఇక్కడ ఒక్కటి కాదు, ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీరు ముంగల్ చూసుకోవచ్చు. అన్న ఎన్ని ఉంటాయన్నా ఓవరాల్ గా? ఎన్ని మోడల్స్? 100 మోడల్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే, 100 మోడల్స్ అంటున్నారు. 100 మోడల్స్ గణేష్. ఓకే, నైస్. 6 inches నుంచి బేసికలీ 30 inches దాకా అయితే మనకు విగ్రహాలు ఉన్నాయి. అండ్ ముంగల్ చూసుకోవచ్చు, చాలా డీటెయిల్డ్ ఫినిషింగ్, చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్. అన్న హోల్సేల్ కూడా ఇస్తున్నా అని చెప్పినారు మీరు? పూరా హోల్సేల్, ఇది మార్కెటే హోల్సేల్. ఓకే, ఇక్కడికి చాలా ఏరియాల నుంచి వచ్చి హోల్సేల్ తీసుకెళ్తుంటారు. ఓకే, సో మీకు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే అన్న, ఈ పెయింటింగ్ ఎట్లా మీరే చేసినారా? ఇట్లా ఇక్కడ మేమే కింద వాటికి పెయింటింగ్ మాత్రం మేమే చేసినాం. ఓకే, సో అన్న ఇది ఇంకా మన చాలా మందికి అయితే ప్రైసింగ్ గురించి ఉంటది. హోల్సేల్ అంటే ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉండాలి. రీజనబుల్ మన దగ్గర. ఓకే, బయట మార్కెట్ లో ఒక్కొక్క పీస్ మీద మీకు ఇక్కడికి వచ్చినట్టయితే 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, 200, 300, లాస్ట్ 800 వరకు. అదే సైజ్ బయట తీసుకున్నా అదే సైజ్ ఇక్కడ నా దగ్గర తీసుకుంటే 800 డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక 10 inch 8 inch తీసుకుంటే 5-10 రూపీస్ తక్కువ ఉంటది అనమాట. ఓకే 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 పూరా. సో బేసికల్లీ అన్న ఏమంటుండంటే, మనకైతే ప్రైజింగ్ లా మార్కెట్ కన్నా మార్కెట్ ఇట్లాంటి ప్రైస్ మనకి ఎక్కడ దొరకదు. ఇలాంటి మార్కెటింగ్ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ దొరకదు. మనం ఏంటంటే చాలా తక్కువ రేట్లకి మనం హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఉన్నాయి నా విగ్రహాలు అయితే. రియల్ గా చూస్తుంటే ఆ రిచ్ లుక్ ఉంది ఫేస్ కి. ఎకో ఫ్రెండ్లీలో కూడా ఈసారి అయితే చాలా డెవలప్, ఈసారి ఇంకా అప్గ్రేడ్ అయినట్టుంది. అప్గ్రేడ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అయితే. ఓకే అన్న, సో ఇంకా ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు మొత్తం స్టాక్? ఓకే ఓకే, రీసెంట్ గా ఆస్ట్రేలియా కూడా పంపించిన. ఓకే, ఆస్ట్రేలియా కూడా పోయినాయి. ఆస్ట్రేలియా కూడా పోయినాయి, కర్ణాటక పోయినాయి. కర్ణాటక, ఓకే, విజయవాడ పోయినాయి. ఓకే, సో అన్న ఇట్లా విగ్రహాలు మనమే చేస్తున్నాం ఇవన్నీ? ఇక్కడ లేదు, నేను అంతా వేరే కలకత్తా నుంచి అక్కడ లేబర్ తో చేయించి ఇక్కడ తీసుకురావడం. ఓకే, సో బేసికల్ అక్కడ కూడా మనదే, మనం అక్కడ చేపించి ఇక్కడ తీసుకొని వస్తున్నాం. నైస్ నైస్ అన్న. సో ఎన్ని విగ్రహాలు ఉంటాయని చాలా కనిపిస్తుంది. దాదాపుగా మొత్తం ఆడి వరకు అయితే ఉన్నాయి విగ్రహాలు. 50,000 విగ్రహాలు ఉంటాయి. 50,000 విగ్రహాలు ఉంటాయి. నైస్. సో మొత్తం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, డిఫరెంట్ డిజైన్స్ లా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే అన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇట్లానే ఒకవేళ మీకు కలరింగ్ లా కావాలంటే కలరింగ్ లో కూడా చేసిస్తారు, కస్టమైజ్. సో యా, ఒకవేళ మీకు ఏమైనా షాప్ పెట్టేది ఉంటే, ఈసారి ప్లాన్ ఉంటే సో అనేది కాంటాక్ట్ అవ్వండి. అట్లనే మీరు కూడా ఏమైనా రీసేలర్ ఏమైనా చేయాలనుకుంటే అనేది కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో, ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ కావాలనుకున్న వరకు, బయట తీసుకోవాలనుకున్న కూడా నన్ను ఒకసారి మా రేట్లను ఒకసారి చూసి తీసుకోండి. ఓకే, ఇంకా మా తరపున వచ్చేటోళ్ళకి ఇంకేమైనా ఎక్కువ కొంచెం చేసేటట్టు ఖచ్చితంగా. సో అన్న ఇంకా ఇప్పుడు మన మెయిన్ వచ్చేసి దీని గురించి చెప్పాలన్న, పెద్ద విగ్రహాలు ఈవిడగా ఈకో ఫ్రెండ్లీ. ఓకే, ఫస్ట్ నేను చేసిన బిజినెస్ ఈకో ఫ్రెండ్లీలో ఇది.
తర్వాత చిన్న ఉడక చేయడం జరుగుతుంది. అన్న ఈసారి విగ్రహాలకి అయితే ఫేస్ నేను ఇప్పుడే చూసిన స్వామివారికి ఫైనల్ ఫేస్. సో ఇప్పుడైతే మనకు ఓన్లీ ఒక ఫేస్ మీద ఒక లేయర్ 2 లేయర్స్ అయినాయి అంతే స్వామివారికి. బట్ ఒరిజినల్ ఎట్లా రాబోతుంది ఫేస్, ఐజ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే లోపల చూసిన సోలాపూర్ బాంబే స్టైల్ అనే ఫేస్ తీయడం జరిగింది. బాంబే స్టైల్ ఫేస్ అయితే ఈసారి వచ్చింది. అండ్ అన్న లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పిన ఓన్లీ బాంబే స్టైల్, కానీ ఈసారి అయితే నేను లోపల చూసిన చాలా మంచి అనిపించింది నాకైతే. సో అందరికీ చూపిద్దాం ఫర్దర్ గా. సో నా ఇంకా ప్రైజెస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఎకో ఫ్రెండ్లీ గురించి మన వ్యూవర్స్ కి అందరికి? ప్రైజెస్ బయట బాంబే అవి 2-3 లక్షలు, 1,70,000-80,000 ఉండే. నా దగ్గర అంత రేంజ్ లో ఉండవు. కానీ లుక్ మాత్రం నేను అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది, గ్లేజీ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది, గ్లాసీ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మంచి స్టాండర్డ్ ఉడికి ఇవ్వడం, పిఓపి కన్నా హెవీ స్టాండర్డ్ ఉడికి ఇవ్వడం జరుగుతుంది. సో బేసికల్ అయితే దాన్ని స్ట్రాంగ్ గా చూపిస్తున్నాడు. సో ఎంత స్ట్రాంగ్ అని, సో మనకి ఎంత దూరం తీసుకొని పోయినా ఏం కాదు, తీసుకుపోయినా ఏం కాదు, మీకు ఎలాంటి డ్యామేజ్ అనేటువంటి ఉండదు. ఎంత ఊగిన ఉడికి ఏం కాదు. లాస్ట్ ఇయర్ నేను అనంతపూర్, కడప, ఖమ్మం ఇట్లా ఇయర్ ఉడక ఖమ్మం, అనంతపూర్, ఓకే వివిధ పక్క రాష్ట్రాలలో వచ్చి మట్టివి తీసుకెళ్లడం, ఓకే వాళ్ళు చాలా హ్యాపీ. ఇక్కడ ఇది ఇంత పెద్ద ఉడక 12 ఫీట్ల ఉడక వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది. ఓకే సో అన్న దీని అయితే నాకు ఎట్లా రాబోతుందని చెప్పాలి, ఇంత పెద్ద విగ్రహం ఉంది. ఇది ఉడక సేమ్ 12 ఫీట్ 15 ఫీట్ అవుతుంది. ఇది మొత్తము 15 ఫీట్స్ రాబోతుంది. అది మొత్తం ఫారెస్ట్ అనమాట, మొత్తం చెట్టు అనమాట. ఓకే చెట్టు టైప్ లా చెట్టు టైప్ లో ఉంటాడు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే హైదరాబాద్ లోనే అన్న డాన్ కళాకారు అంటే ఇంత క్రియేటివ్ అయితే అందిస్తున్నాడు. సో తప్పకుండా అన్న దగ్గరకు అయితే వచ్చి మాట్లాడి మొత్తం అయితే ప్రైజెస్ గురించి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు నార్మల్ బాంబే స్టైల్ ఐడల్స్ కన్నా, నార్మల్ వేరే ఐడల్స్ కన్నా, పిఓపి ఐడల్స్ కన్నా మనకి ఎక్కువ ఫ్రెండ్లీ ఐడల్ కి అయితే చాలా వర్క్ ఉంటుంది. చూసుకోవచ్చు ఒక్కొక్క ఐడల్ మొత్తం అయితే గడ్డిని మొత్తం కట్టడం, స్టిక్స్ పెట్టడం, ಮತ್ತೆ కట్టెలు పెట్టి దాని అయితే మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు ఒక్కొక్క దాని వెనకాల. సో ప్రైజెస్ కూడా మీరైతే కొంచెం అన్ననైతే సపోర్ట్ చేయండి. అందరైతే చాలా మంచి వర్క్ అయితే ఇస్తున్నాడు అన్న స్మైల్ ఇవ్వాలన్నా. అన్న అయితే వర్క్ ఇంకా మొత్తం ఇంకా ప్రతి ఒక్క విగ్రహం గురించి ఏంటంటే ఈ విధంగా ఫినిషింగ్ తీసుకురావడం జరుగుతుంది మట్టిలోనే. ఓకే ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ తీసుకురావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మన ఆంజనేయ స్వామికి అయితే ఫేస్ చూడండి. అండ్ అట్లనే ఇంకొక లోపల షార్ట్స్ కూడా కంటిన్యూస్లీ అప్లోడ్ చేస్తున్నా. సో అందరైతే తప్పకుండా షార్ట్స్ కూడా చూడండి. ఒక్కసారి అయితే విగ్రహాలని ఇక్కడ కాకుండా లైవ్ లో అయితే ఒకసారి వచ్చి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి విగ్రహాలు. అండ్ అగైన్ వన్ మోర్ ఫేస్. సో నేను ఆల్రెడీ అయితే ఫేస్ గురించి చాలా చెప్పిన. సో ఇక్కడ అయితే అన్న లోపల ఓకే మట్టిలో మనం ఆ రేంజ్ లో కూడా ఫేస్ తీయడం జరిగింది. అన్న అయితే మనకు ఫేస్ గురించి నేను ఆల్రెడీ స్టార్టింగ్ అని చెప్పిన. నేనైతే ఫేస్ చూసి చాలా షాక్ అయినా. మన బాంబే స్టైల్ ఫేస్ అయితే ఇక్కడ మనకి ఎక్కువ ఫ్రెండ్లీ దాంట్లో జున్ని కనిపిస్తుంది. సో సార్ న్యూ క్రియేటివిటీ బై డాన్ కళాకార్ అన్న చాలా మంచి అనిపించింది నాకైతే పర్సనల్ చెప్తున్నా. థ్యాంక్ యూ మోహిత్ భాయ్. మనం కూడా మార్కెట్ లో ఏదైతే బాంబే అంటారు కదా, అవును అది ఈకో ఫ్రెండ్లీ మనం బాంబే స్టైల్లో మనం చేయడం జరుగుతుంది. సో రామ్లాలా ఒక 2-3 ఉడక ఇట్లా చేయడం జరిగింది. రామ్లాలా గణేష్ ఉడక చేయడం జరిగింది. సో యాక్చువల్ గా ఏంటంటే నేను లాస్ట్ టైం నుంచే ప్లానింగ్ ఉండే అనమాట, ఈసారి బాంబే స్టైల్ చేస్తా అని. అన్న చాలా మంచి ఎగ్జిక్యూషన్ వచ్చింది అన్న. అండ్ వన్ ఆఫ్ మై మొత్తం ఉడక అయితే మొత్తం ఫేసెస్ అయితే ఇంకా చాలా మంచి లుకింగ్ ఉంటది. అండ్ ఫేస్ కి ఇంకా ఉడక వర్క్ ఉంది పైన. ఓకే హెడ్ మీద కూడా ఇంకా వర్క్ ఉంది, వర్క్ వచ్చే వరకు ఇంకా అవుతుంది. ఇది ఏంటంటే మొత్తం మట్టితో కూడుకున్నది కాబట్టి, హ్యాండ్ మేకింగ్ కాబట్టి చాలా స్లో ప్రాసెస్ జరుగుతుంటది. డైలీ ఒక మూమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇది చెయ్యి అనమాట, హెవీ స్టాండర్డ్ ఉంటుంది. చెయ్యిని నేనైతే అన్న ఇంత నా హ్యాండ్ ఎట్లా చూసుకోవచ్చు. ఆ లైన్స్ నా హ్యాండ్ మీద ఉన్న లైన్స్ అయితే ఇక్కడ లైన్స్ కూడా అంత డీటెయిలింగ్ అయితే వర్క్ నడుస్తుంది మనకి. అది కూడా అది ఇంకోటి మన గోర్లు బేసికలీ మన నేల్స్ ఉంటాయి కదా, సో ఆ నేల్ దగ్గర కూడా ఫినిషింగ్ ఉందన్న. నాకైతే చాలా నచ్చింది అన్న. ఇది అంటే ప్రతిదీ కూడా వాళ్ళు కాన్సెప్ట్ సెట్ లో పెట్టుకొని చేస్తుంటారు. ఓకే సో ఒక 4-5 ఫేసులు తీయడం జరిగింది బాంబేలో. ఓకే సేమ్ అదే 4-5 ఫేసులు కూడా బాంబే స్టైల్లో రావడం జరిగింది. సో అన్న ఇది శివుని రూపంలో ఈ విగ్రహం, బ్యాక్గ్రౌండ్ శివుడు కొందలాగా. ఇది అన్న చెవులు కూడా డిఫరెంట్ గా పెద్దగా పెట్టిరు ఈసారి అంతా బాంబే స్టైల్ అనమాట. ఇది ఇంకా మొత్తం ఫేసెస్ వస్తాయి మనకి. ఇంకోటి ఏంటంటే చూడు మన విగ్రహంలో అన్ని పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. బాంబే స్టైల్ ఏమో మనకు ఫేస్ వచ్చింది, కడప ఏమో మనకి హైదరాబాద్ స్టైల్ వచ్చింది, ఎకో ఫ్రెండ్లీ కూడా అయిపోయింది. సో హైదరాబాద్ హార్మ్ఫుల్ కొత్త క్రియేటివిటీ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరినో కాపీ కొట్టకుండా మన ఓన్ ఆలోచనతో ఓన్ థింక్ తో పబ్లిక్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే సో ఇంకొకటి లాస్ట్ టైం అయితే మనం ఓన్లీ గడ్డే చూసినాం, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే మనకైతే ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దగడు సెట్.
సో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. దగుడు సేట్ ఈ సైజ్ లా హైదరాబాద్ లా ఫస్ట్ టైం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకొక లైన్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే ఇట్లాంటి విగ్రహం లాస్ట్ టైం అయితే చాలా ట్రెండ్ అయింది బాంబే స్టైల్ లా. సో అన్న ఈ విగ్రహం గురించి చెప్పాలనా? లాస్ట్ టైం చాలా ట్రెండ్ అయింది ఇది బాంబే స్టైల్. బాంబే స్టైల్ లోనే వస్తుంది, అంటే శివుడు మొత్తం శివుడు ఆకారంలో చాలా ఓకే. సో బేసికల్ అవుట్పుట్ చాలా ఇది ఉంటది, చాలా ఎక్సలెంట్ ఉంటాయి అవుట్పుట్. ఓకే అన్న, ఆ విధంగా ఉంటది ఇది. సో అన్న మనకి ఇంకొకటి బాంబే స్టైల్ లా మనకు కొంత ఇప్పుడైతే మనం బాంబే స్టైల్ చేస్తున్నాం ఫేస్ అన్నమాట. సో ఒకవేళ ఎవరికైనా కస్టమైజ్డ్ విగ్రహాలు ఉంటాయి కదా, కొన్ని కస్టమైజ్ విగ్రహాలు అట్లనే మనకి పంచకి షాల్వాకి రియల్ అవుట్పుట్ ఉంటాయి కదా బాంబే స్టైల్ ఉన్నట్టు, అవి కూడా మీరు ఆప్షన్ చేయగలుగుతారు కదా అది? ఓకే నైస్. సో మనకైతే ఒకవేళ కస్టమైజ్ కావాలంటే అది కూడా చేయగలుగుతారు అన్న వాళ్ళైతే. అండ్ ఓవరాల్ గా అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ డ్రాప్ అగైన్ మనకైతే ప్యారెట్స్ బ్యాక్ డ్రాప్ లా, అండ్ మీద కూడా చూసుకోవచ్చు బేసికల్లీ 3 ప్యారెట్స్ ఉన్నాయి. అండ్ సైడ్ చూసుకోవచ్చు కృష్ణుని రూపంలో గణపతి బప్ప దర్శనమిస్తున్నారు, అగైన్ ఎకో ఫ్రెండ్లీ. అండ్ మనకైతే క్లాత్ షాల్ మొత్తం షాల్వా వచ్చింది కదా మీ నుంచి, చూసుకోవచ్చు షాల్వా కూడా అయితే మనకి ఇంత డీటెయిల్ గా ఇచ్చిండు అన్న. సో చాలా మంచిది అన్న. ఒకసారి అయితే రామ్లల్ల విగ్రహం కూడా చూసుకుందాం. దాని ముందు అయితే చూసుకోవచ్చు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి అయితే మీరు రియల్ గా రండి. మనకి ఎకో ఫ్రెండ్లీ పిఓపికి అయితే మీకు డిఫరెన్స్ తెలియకుండా అన్న అయితే మనకైతే అందిస్తున్నాడు విగ్రహాలు. ప్రస్తుతానికి ఓన్లీ ఈ లైట్ ఇప్పటికే ఇంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఒక్కసారి వర్క్ అయిపోయినాక మీరైతే ఆలోచించండి ఒకసారి. బ్యాక్ డ్రాప్ లాగే మనకైతే ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లవర్స్ ముంగల గణపతి బప్ప సింహాసం మీద కూర్చున్నట్టు చాలా మంచిగా ఉంది. ఇది కూడా డీటెయిలింగ్ ఒకసారి. సో ఒకసారి డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు, ఎంత రియల్ ఫ్లవర్ ఉన్నట్టే ఫైనల్ అనిపిస్తుంది మనకు. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు స్నేక్, ఆ స్నేక్ కి అగ్రెసివ్ ఫేస్ వచ్చింది. అండ్ దాని మీద మన స్వామివారు అగైన్ విరాజమాన్ అయినట్టు చాలా మంచిది అన్న. ఇది ఎన్ని ఫీట్స్ అన్న? ఇది 9 feet. 9 feet. ఓకే. సో 9 feet అంటే ఇది అన్న. స్టార్టింగ్ 6 inches నుంచి ఎన్ని ఫీట్స్ దాకా చేస్తున్నారు మనం? పెద్ద నుంచి 12 feet వరకు చేస్తాం. 12 feet దాకా. 12 feet దగ్గర. నైస్. సో నెక్స్ట్ లైన్ లో కూడా మనకైతే ఇంకా చాలా డిఫరెంట్ క్రేజీ అవుట్పుట్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి మీద గణపతి బప్ప ఫ్లై అయినట్టు. అండ్ బేసికల్ ఒక కోట్ అయితే నడుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్ గా. అండ్ యా అన్న నెక్స్ట్ లైన్ కూడా చూస్తున్నాం మనం ఒకసారి. ఇదేందన్న కొత్తగా అనిపిస్తుంది? ఇది అంటే ఎద్దు తల పైన ఇట్లా కూర్చోవడం, శివుని అవతారంలో ఇట్లా కూర్చోవడం జరిగింది. శివుని అవతారం యూజువల్లీ మనకైతే నందీశ్వర్ స్ట్రైట్ ఉంటాడు అన్న, కానీ మీరైతే డిఫరెంట్ గా క్రాస్ పెట్టి దాని మీద గణపతి బప్ప అనేది శివుని రూపంలో దర్శనమిస్తున్నారు. సో మనకైతే ముంగల్ చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ రామ్ లలా ఐడల్ అయితే మనకు ముంగల్ చేస్తున్నారు అయోధ్య కాన్సెప్ట్ లా, అది కూడా ఎకో ఫ్రెండ్లీ లా. అండ్ అట్లనే చూసుకోవచ్చు మొత్తం ప్రభావం వచ్చింది వెనకల్కి అన్న. దీని గురించి చెప్పాలన్న? ఇది రామ్లలా ఈకో ఫ్రెండ్లీలో మనం జడ్చర్లకు మనం బుక్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది. అరే నైస్. ఇదేమో సేమ్ రథంలో కూర్చొని ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఈ రథంలో కూర్చొని ఉంటది. ఓకే. సో బేసికలీ మన స్ట్రాంగ్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్న వాళ్ళ దగ్గర విగ్రహాలకి. అండ్ అట్లనే చూసుకోవచ్చు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకటే కాదు వన్. అండ్ మనకు ఆవుకి కూడా మీరైతే చూసుకోవచ్చు ప్రాపర్ అవి ఉంటాయి కదా, మనకి కట్స్ వస్తాయి కదా, అవి కూడా ప్రాపర్ అయితే ఇచ్చినారు, ప్రాపర్ రియల్ ఆవు ఉన్నట్టు. సో చాలా డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు అన్న వాళ్ళు. ఈసారి క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. మీద ఫోకస్, స్టాండర్డ్ మీద ఫోకస్, తర్వాత మనం తక్కువ చేసి ఎక్కువ మంచి ఏది క్వాంటిటీ ఇవ్వాలని, క్వాంటిటీ మీద క్వాలిటీ మీద మనం ఫినిషింగ్ విషయం తీసుకో, ఫేస్ విషయంలో తీసుకో, క్లాత్ విషయంలో చూసుకో, అన్ని కూడా వర్క్ ఖచ్చితంగా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేయడం జరిగింది. సో కస్టమర్స్ అందరు కూడా పిఓపి అంటారు. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉడక ఈకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ఉడక చెప్పడం జరుగుతుంది. చివరిగా మనం ఏం చేసినా ఉడక పర్యావరణాన్ని రక్షించాలి. సో పర్యావరణం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. సో కాబట్టి దయచేసి అందరు ఉడక ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా నమస్కరిస్తున్నా. ఖచ్చితంగా కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్లు పూజించండి. ఖచ్చితంగా మీరు అనుకునేది మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మార్కెట్ లో సోలాపూర్ కన్నా, తర్వాత బాంబే స్టైల్ కన్నా ధీటుగానే మట్టిలో కూడా మనం చేయడం జరిగింది. అంత నైపుణ్యం కూడా తీసుకురావడం జరిగింది. సో నాలాంటి వాడిని ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఇంకా అయినా మెరుగైనటువంటి క్వాలిటీ గణేష్ ని మనం తీయొచ్చు. మీరు ఎంత ప్రోత్సహిస్తే ఈ ప్రొడక్షన్ అనేది అంత పెరుగుతుంది. అన్న చాలా మంచి అనిపించాను నాకు కూడా పర్సనల్ గా అయితే విగ్రహాలు. అండ్ మీరు చెప్పినట్టు లాస్ట్ టైం మా బాంబే ఫేస్ అయితే తీసుకుని వచ్చారు, అదైతే చాలా అట్రాక్టివ్ పాయింట్ ఇస్తారు మనకు. సో యా ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే అన్ని అయితే చూపించిన. డాన్ అన్న నంబర్ ముందైతే వచ్చేస్తుంది ముంగల. సో యా ఈ వీడియో వరకు ఎంతనే మొత్తం అయితే పిల్లర్ నంబర్ 822 నాగోల్ అన్న అయితే వచ్చి కాంటాక్ట్ చేసుకోండి. సో మొత్తం అయితే అప్డేట్స్ ఇంకే క్వైరీస్ ఉంటే మన అన్న అయితే మొత్తం అప్డేట్ ఇచ్చేస్తాడు మనకు. సో యా ఈ వీడియో వరకు ఎంతనే. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ కొత్తలే సబ్స్క్రైబ్ చేసుకోండి.
జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష్.